ఖమ్మం పట్టణం వరద ఉధృతికి ఈ మున్నేరు వాగు వరద ప్రవాహానికి పూర్తిగా అతలాకుతలమైంది. చాలా దారుణమైన పరిస్థితులు మనం గ్రౌండ్లో తిరుగుతుంటే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాస్ మనం కవర్ చేస్తూ రాజీవ్ గృహకల్ప నివాసాలు, పేదలు నివసించే, గతంలో గవర్నమెంట్స్ ఇచ్చిన ఫ్లాట్స్లో నివసించే వాళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చిన మొత్తం నిరుపేదలు, పేదలు, కూలీ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు నివసించే వాళ్ళంతా, వాళ్ళ నిర్మాణాలు చాలా దారుణంగా అయిపోయినాయి. మొత్తం కట్టుబట్టలతో సహా మొత్తం అంతా రోడ్ల మీద వచ్చినటువంటి దారుణమైన పరిస్థితి. దీనికి ఆనుకొనే మున్నేరు వాగు ఉన్నది. ఈ వాగు పొంగి ప్రవహించడంతోనే ఈ దారుణమైన పరిస్థితి మనకి కనబడతా ఉన్నది. ఒకసారి చూడొచ్చు సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో. మొత్తం బట్టలు అంతా టోటల్ బయటే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. ఇవి రాజీవ్ గృహకల్ప ఇండ్లు, గవర్నమెంట్ గతంలో ఎప్పుడో కట్టించిన ఇండ్లు. ఏమమ్మా ఏడమ ఇల్లు? ఎట్లున్నది పరిస్థితి? మా పాపలు అక్కడ ఉన్నారు. ఎవరైనా వచ్చిరా? ఏం చేస్తున్నారు ఇక్కడ? నిన్న సార్ వచ్చిపోయిండు. ఏ సార్ వచ్చిండు? రేవంత్ రెడ్డి సార్. ఏడికి వచ్చిండు? ఆటో వచ్చిండు. ఏమేమి ఇచ్చినారు? మీకు ఏమైనా సహాయం చేస్తున్నారా? ఇక బియ్యం కొన్ని ఇచ్చారు. ఇక ఇట్లా అక్క ఇట్లా చెప్పురా. సో చూడండి, వీళ్ళు ఇటు చూడండి ఎంత ఘోరమో. వీళ్ళు ఇక్కడ ఉన్న బురద చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఇది. వాళ్ళ పిల్లల చెప్పులు, వాళ్ళు అంతా మొత్తం బురద అయిపోయింది. బురద కొట్టుకొచ్చింది. ఈ వాగులో ఉన్న ఈ రోడ్ల మీద ఉన్న బురద అంతా కొట్టుకొచ్చింది. మొత్తం గిన్నెలు అంతా ఆగమైపోయింది. ఇల్లంతా గ్యాస్ స్టవ్, టోటల్ గిన్నెలు, బెడ్ ఏమీ లేదు ఇంకా వాళ్ళకి పాపం. సో ఆ ఇల్లు లోపల ఉన్న ఇంటిని క్లీన్ చేసుకునే పనిలో ఉన్నారు వాళ్ళు. యా అరే. సో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చివరికి ఆహార పొట్లాలు, ప్యాకెట్ల కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఎవరైనా వచ్చినారా అమ్మ? ఇక్కడేనా మీ ఇల్లు? ఇందులోనేనా? ఎవరైనా వచ్చిర్రా? లోపలంతా మొత్తం మునిగిపోయిందా? ఇదేనా మీ ఇల్లు అనేది? ఒకసారి రండి. ఏంటి ఎట్లా? మొత్తం ఏం లేవా? ఇంకా ఏం లేవన్నా, అన్నీ పోయినాయి మొత్తం. ఇగో ఫ్రిడ్జ్ అన్నీ పోయినాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏం లేవు. ఎప్పటి మొత్తం ఫ్యాన్స్ కానుంచి మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్నీ పోయినాయి, బల్బులు అన్నీ పోయినాయి, ఏం లేవు. వచ్చినారా? నమస్తే. యూజ్ చేద్దామంటే యూజ్ చేయడానికి లేదు. వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏది మెయిన్ రోడ్ చూసేసి వెళ్ళిపోయారు. మొత్తం గల్లీలో గల్లీ చూడు, గల్లీ చూడండి. బ్లీచింగ్ కూడా పోయలేదన్న, బ్లీచింగ్ కూడా వేయలే. మొత్తం వాసన వస్తుంది. ఇది సెకండ్ డే. ఇంకొక రోజు అయితే మొత్తం దోమలు వేస్తాయి. డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏదో ఒకటి వస్తుంది. బరాబర్గా అది మాత్రం నిజం. వచ్చింది కూడా ఏం లేదా అంటే వచ్చారు, వచ్చి అక్కడ సరౌండింగ్ చూసి వెళ్ళిపోయారు. ఆంటీ వాళ్ళు ఆహార పొట్లం వస్తేనే చాలనుకో కాడికి వచ్చిందా? అంతే. ఆహార పొట్లాలు ఎవరో ఒకరు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, తింటున్నాం. ఆ టైంకి అయిపోతుంది. ఇక పడుకోవడానికి లేదు, అసలు నిద్ర కూడా రావట్లేదన్న. సో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నది. సో చూడండి, బియ్యం ఇవన్నీ కూడా ఇవి ఎవరివి? బియ్యం సన్న బియ్యమే ఉన్నాయి. ఇవి సన్న బియ్యం ఉన్నట్టుందిగా. సో తినే బియ్యం కూడా మొత్తం ఆగమైపోయినాయి. 2 days బ్యాగ్ తీసుకొచ్చినాం అన్న, మొత్తం పోయినాయి సన్న బియ్యం. ఇవి ఒక్కొక్కటి 1500 రూపాయల బ్యాగ్. ఇది మార్కెట్లో దీని కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. చూడండి మొత్తం బియ్యం చూడు, మొత్తం ఖరాబ్ వస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాయి కూడా వండుకోవడానికి కూడా లేవు. గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద వరద వచ్చిందా? ఎప్పుడు రాలేదన్న ఇంతవరకు. మేము ఇక్కడ 18 years నుంచి ఉంటున్నాం. 18 years నుంచి ఇంతవరకు ఏం లేదు. వచ్చినాయి, లాస్ట్ ఇయర్ వచ్చినాయి, అక్కడ దాకా వచ్చినాయి. అప్పుడు అలర్ట్ అయ్యారు కానీ ఏదో గోడ కడతా అన్నారు, వరద రాకుండా ఏదో చేశారు, ఏదో హామీ ఇచ్చిపోయారు, ఏం చేయలేదు ఇక ఆ తర్వాత. అదే సంగతి. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మన స్టార్టింగ్లో ఉన్న ఇంట్లోనే ఇంకా లోపలికి వెళ్తే మనకి జరగమ్మ ఒకసారి.
సో ఒకసారి ఈ లైన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో, మొత్తం బురదతో నిండిపోయింది. కనీసం అడుగు తీసి వేరే వాళ్ళ ఇండ్లలోకి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. చూడు ఎంత ఘోరంగా ఉందో. సో ఇవన్నీ మొత్తం ఇండ్లు అంతా బట్టలు గిట్టలు టీవీలు మొత్తం గిన్నెలతో సహా అంతా బయటే ఉంది. కనీసం వీళ్ళకి అడుగు లోపలికి వేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. అరే రే 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 ఎట్లా బ్రదర్, ఏంటి సిచ్యువేషను? మీరు వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చినారా? ఓకే. ఏంటి మీ ఎక్కడ ఇల్లు మీది? ఇదే బ్లాక్ అండి, ఇదే ఫ్లాటా? ఇదే ప్లాట్. మొత్తం టీవీ, ఫ్రిడ్జులు, మంచాలు మొత్తం కట్టు బట్టలు తప్ప ఏం లేవు. వస్తున్నారా? ఏం ఏం సంగతి? ఎవరు వచ్చేది ఏం లేక ఇప్పుడే కందాలు ఉపేంద్ర గారు వాళ్ళు బియ్యం పంపించారు. ఇప్పుడు సాయం లేదు, అసలు ఏం లేదు, నీళ్ళు లేవు, వాటర్ లేదు, కరెంట్ లేదు. ఎంతవరకు వచ్చింది ఇది వాటర్? మొత్తం కింద స్టేర్ మొత్తం మునిగిపోయింది, మొత్తం మునిగింది. మీరు ఎక్కడ పైకి వెళ్ళిపోయారా ఇక? మేము ఆటో వెళ్ళిపోయాం, బయటకు వెళ్ళిపోయాం. గతంలో ఎప్పుడైనా ఇంత ఘోరంగా ఉండేనా? ఇంతవరకు ఎప్పుడు లేదు అసలు. ఈ కర్ణగిరి కట్టిన కానీ ఇదే ఫస్ట్ టైం. మరి ఎట్లా ఇప్పుడు ఇదంతా ఎప్పుడు సెట్ చేసుకో, ఎట్లా అవుతుంది బురద? వచ్చేయాలి సార్, మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అంతా వాళ్ళు వస్తే అవుతుంది. ఎంత బోర్లు పెట్టి అంత పెద్ద పెద్ద మోటార్ పెట్టినా కాదు ఇది. బురద ఇదంతా ఇదవ్వాలి కదా. సో ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఈ బురదలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోగాలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ వర్షం కమ్ముకుంటా ఉన్నది. సో ఇప్పటి నుంచి వీళ్ళు ఇంత ఫాస్ట్గా వర్క్ చేసినా దాదాపు ఒక 2-3 రోజుల సమయం పడుతుంది, ఎంత లేదనుకున్నా. నమస్తే, ఇక్కడనేనా అన్న ఇది? ఏంటన్నా ఇది చాలా ఘోరంగా ఉందిగా? అసలు జనరల్గానే ఘోరంగా ఉన్నట్టుంది కదా ఏరియా అంతా. చాలా దారుణం. మా బతుకులు నాశనం అయిపోయినాయి. మా బతుకులు చాలా నాశనం అయిపోయినాయి. ఇక్కడ మీ ఫ్లాట్ ఎక్కడ? 15వ బ్లాక్ అండి. మాకు చివరిలో ఉందండి. మా కాడికి వచ్చే నాదులు లేడు, మాకు ప్యాకెట్ ఇచ్చే నాదులు లేడు. ఏంటంటే ముందున్న వాళ్ళే తీసుకుంటున్నారు. మాది చాలా దరిద్రంగా తయారైపోయింది. సరే రే రే అమ్మా, లేదు, వేస్ట్ అసలు. అటు మేము లాస్ట్ అయినాం, మేము మా అన్నీ పోయినాయి, ఏమి లేవు మా ఇంట్లో కూడా. అన్నీ కొట్టుకెళ్ళినాయి. మేము నైట్ 12 దాకా పోరాటం చేసినాం, ఒక్కళ్ళన్నా సాయం చేసిన వాళ్ళు రాలేదు. ఆ రోజు వాటర్ ఉన్న రోజు తెలుసా, ఏ రాజకీయం ఉందనుకోవాలి, ఎవరున్నారు అనుకోవాలి, మేము రాలేదు. మా వాళ్ళు వచ్చి 12:30కి మోకాళ్ళ లోతుల నీళ్ళుంటే గుంజుకొని వెళ్ళారు మమ్మల్ని. ఎవరు తీసుకెళ్ళలేరు, ఎవ్వరు రాలేదు. పోలీసులకు ఫోన్ చేసాము, ఎవరికంటే వాళ్ళకి ఫోన్లు చేసాం, ఒక్కళ్ళన్నా రియాక్ట్ అవ్వలేదండి. ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. మనుషులు చనిపోయినా ఏం పర్లేదు కదా వాళ్ళకి. వరద వచ్చే అవకాశం ఉందమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి 2 సార్లు ఇంటిమేషన్ ఇచ్చారండి. అది కూడా ఎర్లీ మార్నింగ్ 5 ఇచ్చారు. అది కూడా ఎటు ఇటు రాజకృకల్ప వాళ్ళకి అన్నట్టుగా ఇచ్చారు. ఒక్కసారి ఇంటిమేషన్ ఇచ్చారు. పోయినసారి కూడా ఇలాగే వచ్చింది. ఒక్కసారి కంటే 100 సార్లు కూడా వాళ్ళు డోర్ టు డోర్ కొట్టుకుంటూ ప్రతి ఒక్కరిని బయటకు వెళ్ళగొట్టారండి. మేము అప్పుడు ఇంత ముందు ఇందులోనే ఉన్నాము, ఇప్పుడు అటు షిఫ్ట్ అయినాము, ఇట్లనే వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇంక అంతకన్నా దారుణంగా వచ్చింది. ఎవరు వచ్చి కాపాడారు, ఎవరు వచ్చి చూసుకున్నారు ఇక్కడ చెప్పండి మీరే. అసలుకి చూస్తే మీరు మా ఇల్లులో చూస్తే అర్థమవుతుంది. ఇంత సంపాదించుకొని ఇంత కష్టపడి రెక్కల మీద కష్టపడే వాళ్ళకి అంత లాస్ అవుతుంటే కనీసం వచ్చి హెల్ప్ చేద్దామనే ఆలోచన లేదు. అంతసేపు ఫుడ్ లేదు, ఏం లేదు. మేము పొద్దున్న నుంచి వెళ్ళి కూడా మార్నింగ్ ఇప్పుడు మేము 2:30 మేము తిరుగుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అవుతున్నది. ఫుడ్ ఏమన్నా వచ్చి గవర్నమెంట్ వైపు నుంచి లేదండి, మాకైతే ఇవ్వలేదు. ఇగో ఇప్పుడు ఇక్కడ ఇస్తుంటే ఇటు నడుచుకుంటూ వస్తున్నా. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇటు నడుచుకుంటూ వస్తున్నా. ఫుల్ ఫీవర్ మీద ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నా. ఇక్కడ ఇస్తుంటే తీసుకున్నానండి నేనైతే. మా సైడ్ అయితే ఇవ్వలేదు. మా సైడ్ అసలు ఎవ్వరు రాలేదు కూడా. నేను చెప్తున్నా కదా, హరీష్ గారు వచ్చారు, ఆ నుంచి ఇటే మాట్లాడారు, అటు వెళ్ళిపోయారు. మేము చూస్తామమ్మా అన్నారు తప్పితే మా సైడ్ అయితే అసలు కనీసం మా గల్లీలో కాలు కూడా పెట్టలేదండి. ఇండివిజువల్ హౌస్ తీసుకున్నాను, 5,000 పెట్టి రెంట్కి తీసుకున్నాను. మేము ఇక్కడ రెంట్కి ఇన్ని సామాన్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. కనీసం వచ్చి హెల్ప్ చేద్దాము, వాళ్ళకు ఫుడ్ పరంగానే చూసుకుందాం అనే వాళ్ళు లేరు. వాటర్ కూడా ఇచ్చిన వాళ్ళు. ఇది క్లీన్ అవ్వడానికి కూడా రోజుల సమయం పట్టేటట్టున్నది. మొత్తం రోజులు కాదు, నెలలు పట్టిన ఆశ్చర్యం లేదండి. ఇంతకింత పోగొట్టుకున్నాం మేము. ఏమన్నా కట్టిస్తారా గవర్నమెంట్? ఏం కట్టిస్తారు? ఏం ఆలోచించుకుంటున్నారు అసలుకి? ఏం లాభం అండి? నిన్న వచ్చారు సీఎం గారు, వచ్చారు చూసారా, ఇల్లు చూసారా, ఏం చేశారు సీఎం గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టంగా సరిపోయిందా? జిల్లాలో 3 కదమ్మా, మంత్రులు ఉన్నారు కదా. లేదండి, వాళ్ళు కూడా వచ్చారు కదండి నిన్న. ఏం వచ్చారండి, ఏం చేశారండి మాకు చెప్పండి, ఏం చేశారు? ఫుడ్ అందించడానికి ఇప్పుడు మేము వచ్చి అడుక్కోవడం అయితే ఇల్లు తిరుగుతున్నారా అండి? ఇల్లు తిరుగుతున్నారా? వాళ్ళకి తెలుస్తుంది. ఇల్లు తిరిగితే కాలు కింద పడితే ఏడమట్టి అంటిద్దో కూడా దిగక్కోకుండా తిరుగుతున్నారండి. ఏం సార్, నా పేరు శ్రీహరి సార్. నాకు 2 పిల్లలు. నేను 15th బ్లాక్లో ఉంటాను. 15th బ్లాక్లో ఉంటాను.
సార్ మొత్తం నిండిపోయి కింద సార్ ఇటు డోరు అటు డోరు పగిలిపోయి నా పిల్లలకు వస్తున్న కంప్యూటర్ కంప్లీట్గా పోయింది. మా పాపది బెడ్ పోయింది. నేను మా పాప కోసం బాబు కోసము డబ్బులు దాచిపెట్టానండి. పాపని విజ్ఞానంలో చేర్పించాను, బాబుని ఎస్ఆర్లో చేర్పించాను. ఒకరికేమో 60,000 కట్టాను, వీరికి 60,000 కట్టాను. పాప కోసం దాచిన 50,000, బాబు కోసం దాచిన ₹1,00,000 ఆ కవర్లో ఉంటే బాబు ఒక్క సర్టిఫికేట్ దొరకలేదు, బాబు డబ్బులు దొరకలేదు సార్. ఇంతవరకు అడ్రస్ కూడా లేవు. మొత్తం అబాలిష్ అయిపోయింది సార్. మీకు కూడా సార్ నేను మీకే పెట్టాను సార్. ఇంతకుముందు మీరు నాకు నెంబర్ ఇచ్చారు, రాత్రి పెట్టాను సార్. మిమ్మల్ని ఎట్ట కాంటాక్ట్ అవ్వాలనో తెలియక నేను మీకు ఈ వీడియోను ఈ మ్యాటర్ రాసి మీకు రాత్రి పెట్టాను. ఏం తెలియాలో అర్థం కాలేదు సార్. మీ ప్లాట్ఫామ్ అయితేనే మా సమస్య అనేది ఎక్స్పోజ్ అవుతుంది. మేము రెగ్యులర్గా మిమ్మల్ని చూస్తుంటాము. అంటే ఎక్యురేట్గా మేము పబ్లిక్లో ఏ ఇష్యూ ఉందో అదే చెప్తారు. ఈ కట్టడాలు కూడా ఇప్పుడు వాగు పక్కనే ఉన్నాయి కదా, మరి అంటే గవర్నమెంట్లో ఇచ్చేశారు. కానీ అప్పుడు వాళ్ళు ఉండేది సార్, వాళ్ళు ఉండేది. మరి ఆ వాళ్ళు లాస్ట్ ఇయర్ పోయింది సార్, కూలిపోయింది. ప్లస్ దానికి ఎస్టిమేషన్ వేశారు. ఇంకా కట్టడమే ఉంది సార్, శుభ్రం చేశారు. అటుపక్క ఎప్పుడు కూలిపోయింది? అది లాస్ట్ ఇయరే కూలిపోయింది. ఇట్లనే వచ్చినాయి వరదలు. ఇంకోటి ఏంటంటే సార్, ఏమైందంటే సార్, మేము రాత్రి 1 గంటకు లేచాం చూసాం, 2 గంటలకు లేచాం చూసాం, అంతా చూస్తూనే ఉన్నాం. కాకపోతే సార్ ఏమైందంటే 7 గంటల నుంచి సీన్ మారిపోయింది సార్. 7 గంటల నుంచి 8:30 వరకల్లా కంప్లీట్గా నిండిపోయింది సార్. ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు సార్, ఇక్కడున్న అన్ని బ్లాక్స్లో ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యారు సార్. నాట్ ఓన్లీ మీ, అందరూ ఎఫెక్ట్ అయ్యారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఎవరైనా ఇటు చివరికి ఎవరూ రావట్లేదు సార్. కానీ ఫుడ్ ఇవ్వట్లేదు. కనీసం ఏమున్నది, అక్కడికి వస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. రూట్ లెవెల్కి ఎవరూ రావట్లేదు సార్. పాములు మీరు చూడండి సార్, అక్కడ పాములు చంపున్నాయి, పెద్ద పెద్ద మొద్దులు అడ్డం పడ్డాయి సార్. అసలు డోర్స్ లేవు సార్. అసలు మా పాప బెడ్ అయితే ఎక్కడుందో కూడా తెలియదు. చూడండి ఇక్కడ ఈ గల్లీ చూడండి, లోపలికి వెళ్ళే ఏరియా మొత్తం అసలు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సో బెడ్, టీవీ, ఫ్రిడ్జ్, కుర్చీలు అన్నీ మొత్తం టోటల్గా అసలు నడవడానికి కూడా అవకాశం లేదు. చూడండి ఆ పైకెక్కి కొంచెం చూడు, అవతల బురద చూడండి ఒక్కసారి ఎంత భయంకరంగా ఉందో. ఈ ఏరియా సెట్ అవ్వాలి, పాత దాంట్లోకి రావాలన్నా కూడా చాలా అసలు ఈ బిల్డింగ్లు కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. అవసరమైతే ఈ మొత్తం కూలగొట్టి అక్కడ ఒక వాల్ కట్టి కొత్తవి కట్టించాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నది. అమ్మా ఇల్లు కూలిపోతే ఏమైనా ఉందండి? మరి ఏమైనా ఉన్నాయి? అన్ని పాతగా అయిపోయినాయి. ఎన్ని లైవ్ కట్టి ఇల్లు? 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇల్లు ఎవరిది? మీదే. 11 బ్లాక్ 103. మొత్తం అన్ని పోయినాయా? ఏమి లేవు, సామాన్లు అన్ని ఖరాబ్ అయినాయి. అన్నీ బొరద, అసలు నడవడానికి లేదు. అసలు అంత ఇదైపోయిందండి, ఘోరం. సో వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నది. పాపం వీళ్ళు ఎవరో పోయిన బియ్యం ఇవన్నీ కూడా లోపల పెట్టుకున్న బియ్యం కూడా మొత్తం తడిసిపోయినాయి. చూడండి సోఫాలు, సో అన్నీ కొలాప్స్, అంతా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారు. ఏమమ్మా అన్నీ ఖరాబ్ అయినాయా? 2 బియ్యం పోయినాయి, 2 క్వింటాల బియ్యం, 6 కిలోల కారం, టీవీ ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎట్లా ఏమైనా భోజనం పెట్టిరా? భోజనం ఇగో ఇస్తారు, భోజనం ఏం భోజనం ఇస్తారు. 2 లక్షలైనా మా బాయ్కి కూడదు. అంతే అంతే. అంత ఏం పని చేస్తాడు మీ కొడుకున్నాడా? చాలా పని, బట్టలు నేస్తాం. బట్టలు నేస్తారా? చాలా మీరు ఏడ నేస్తారు బట్టలు? మొగ్గం ఏడుంది? మగ్గం లేదు కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటాడు. మీదేనా ఇల్లు? ఏం పరిస్థితి మరి? ఎట్లా ఎంత నష్టం అయి ఉంటుంది? కనీసం 2 లక్షలు అవుతుంది. కానీ నిద్ర వస్తే సాప వేసుకొని పడుకోవడానికి కూడా సాప కూడా లేదు. పడుకోలేదు సార్. సాప చెట్టు కింద రాత్రి పడుకున్నాయి. కూర్చున్నా కుర్చీలో, చెట్టుకున్న కూర్చున్నా అలాగే తెల్లారింది. 4 వరకు లేచినాం, మళ్ళీ కడుక్కోవడం తుడుచుకోవడం ఇదే సరిపోయింది. ఇక మనం చెప్పేది ఏమున్నా సార్, ఉన్నది జరిగింది అయితే కళ్ళ ముందు వచ్చిరా? ఏమన్నా ఏమైనా ఉదయం అనేది 2 సార్లు భోజనాలు వచ్చినాయి సార్. టిఫిన్ వచ్చింది, భోజనం వచ్చింది, అవి వచ్చినాయి. కానీ ఇంకా హెల్ప్ అనేది ఏమైతే రాలేదు. ఏం హెల్ప్ చేసినా ఏమయ్యేదైతే ఇవన్నీ 3 వారం రోజులు అక్కడ ఈ బురద ఇదంతా ఎప్పుడు సెట్ కావాలి? ఇస్తారు. సరే నువ్వు అదైతే తీసుకో ఫస్ట్. ఏంది గోడ పలిగిందా? ఇప్పుడు ఈ గోడ ఏడు ఉండాలి? ఓహో ఇట్లా నిలబడి ఉంటుందా? అటు పడిపోయింది మొత్తం గోడ అంతా, లోపలంతా బురదేగా? బురదే, అన్ని కొట్టపోయినాయి మొత్తం, బీరువాలు అన్ని, బట్టలు. ఏం పని చేస్తారు మీరు? సుతార్ పని, కూలి పనికి పోతాను. మీరేనా? మీరేమన్నా రెంట్కి వచ్చారా? రెంట్కి వచ్చినాం మేము. 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ దీంట్లో ఉండబట్టి.
ఓనర్ ఏడు ఉంటాడు? మా ఓనర్ కాలవడిలో ఉంటాడు. పిల్లల బుక్స్ సర్టిఫికెట్లు అన్నీ మొత్తం తడిచినాయి, ఎన్ని పోయినాయి, ఏం లేవు. మా అమ్మకి ఒక చెయ్యి చూడండి వాళ్ళు పాపం ఆ మొత్తం బురద ఎంత దారుణం చూడండి. ఆ టోటల్గా బట్టలన్నీ బురద అయినాయి. ఇప్పుడు ఆ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటున్నారు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్. 2 రోజులు అవుతుంది, బట్టలు కూడా లేవు, స్నానం కూడా లేదు మాకు. ఇయ్యే బట్టల మీద ఉన్నాం, బట్టలు కూడా లేవు అసలు. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఊరికి పంపించినాం ఇవాళని పిల్లగాళ్ళని. వాళ్ళు మొత్తం బురద అయిపోయిన బట్టల్ని వాళ్ళు వాష్ చేసుకుంటున్నారు. మొత్తం ఈ లోతు బురద ఉంది లోపల, మోకాళ్ళ లోతు బురద. మా చెయ్యి ఒక చెయ్యి ఆవిడ పని. ఓకే. అరే రే 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 ఇంకా ఏడా అవకాశమే లేదు కదా సార్. అసలు ఫ్రిడ్జ్ల కానుండి వాషింగ్ మిషన్, ల్యాప్టాప్లు అన్నీ మొత్తం కొట్టుకుపోయినాయి. ఒక్కటి అంత బురదే. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకి హెల్ప్ కోసం కాల్ చేసినా ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా సార్ అసలు మాకు వసతే లేదు. అసలు ఎక్కడ పడుకుందామన్నా కానీ ఒక చెద్దరు కాను అన్ని ప్రతి ఒక్కటి తడిసిపోయినాయి సార్. కనీసం ఎక్కడైనా వసతి ఇచ్చినా మేము పడుకోవడానికి కూడా, కింద వేసుకోవడానికి కూడా, పిల్లలకు కప్పడానికి కూడా అసలు ఏమీ లేకుండా మొత్తం అసలు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు సార్. అసలు లేడీస్ సమస్య అయితే ఇక మేము చెప్పలేంది అది. ఇక అసలు అసలు ఎంత దారుణమైన సమస్య సార్ మాకు. అసలు నిన్న రేవంత్ సీఎం గారు వచ్చారు కానీ ఇంటింటి 10,000 ఇస్తే అయిపోయిద్దా సార్? ఇక 10,000తో ఈ బురద కూడా ఎత్తలేరు. ఈ బురద అసలు ఇది కూడా మున్సిపాలిటీ వాళ్ళతో కూడా ఇంతవరకు క్లియర్ చేయించట్లేదు సార్. అసలు ఇంట్లో కూడా ఇంత ఎత్తుంది సార్ మొత్తం మట్టి. అది ఎంత వాటర్ ఎన్ని ట్యాంకులు కడిగినా కానీ పోదు, అంతుంది. ఇదంతా ఇప్పుడు ఈ బిల్డింగ్లు కూడా అంత స్టాండర్డ్ లేవు కదమ్మా సార్. పడిపోతే అది భయం అవుతుంది. మేమేమన్నామంటే ఇప్పుడు ఇవి కూలిపోయేటట్టు ఉన్నాయి, మాకు ప్రాణ నష్టం, ప్రాణ భయం కదా సార్ మాకు. అయితే ఇప్పుడు ఎక్కడైనా మాకు వసతులు కల్పించమంటే అసలు దాని గురించి మాట్లాడట్లేదు వాళ్ళు. ఏమన్నా మీకు రైస్ పంపిస్తాం, మేము ఎక్కడ వండుకుంటాం సార్ మేము? అసలు చెప్పండి, అన్నీ అసలు వండుకునే ఉందా సార్? మాకు వండుకునే ఇది ఉందా అక్కడ? సీఎం గారు వచ్చి మా ఇంటింటికి 10,000 ఇస్తాం. మరి మా అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించేటట్టు ఉంది సార్ మాది. ఒక స్పూన్తో సహా అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి అన్ని వాటర్కి. పిల్లలు ఎట్లా ఇప్పుడు? పిల్లలు సార్ ఇవే బట్టలు సార్ మాకు. ఇక ఏమున్నాయి బాబు? అవి బట్టలే సార్. బట్టలు మొత్తం ఎందుకు ఇట్లా అయిపోయినావు? మరి అందరం చేసుకోవాలిగా సార్, ఇక రూమ్ క్లీన్ చేసుకోవాలిగా. అది రాత్రి కూడా ఎక్కడ పడుకుందామన్నా అసలు ఊరూరు తిరిగినాం సార్ మేము. అసలు అంత ఎక్కడికి పోయినా కానీ వద్దమ్మ ఇక్కడ వద్దమ్మా అంటున్నారు కానీ ఎవరైనా ఉండమని అనట్లేదు. వీళ్ళు కూడా మరి ఇక్కడ పెద్దోళ్ళైనా చెప్పాలి కదా సార్, మరి పలానా ప్లేస్ ఉంది అక్కడ ఉండండి అని. మీకేమి లేదా అసలు ఇప్పుడు మళ్ళీ నైట్ అయితే మేము ఎక్కడ స్కూల్లో లేకపోతే ఇంకేదైనా లేదు, ఎక్కడికి వెళ్ళాలని మేము ఫోన్ చేస్తే ఇప్పుడు షర్మిల అక్కడ కట్టించింది, అందులో ఉన్నాం ఒక్క నైటే. అది వాళ్ళు కూడా అంటున్నారుగా మా సారు ఉండొద్దు అన్నాడు మిమ్మల్ని అని వాళ్ళు కూడా అక్కడ అంటున్నారు. ఇదేం సత్రం అది ఇదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ పడుకున్నావు అమ్మ నైట్? గుళ్ళో పడుకున్నావు. ఎందుకు ఈ బురద అంతా ఎందుకు? ఇంట్లో ఉండాలనిపిస్తుందా? ఎట్లా ఏం చేద్దాం? అయితే మేము అన్నాం ఏమన్నాం అంటే సార్, ఇప్పుడు మేము సామాన్లన్నీ ఇదైపోయినాయి, మనకి పనికి రావు, ఇప్పుడు మాకు ఏదైనా వసతి కల్పించండి. మరి ఈ కూలిపోతే మేము అది కూడా నష్టమే కదా సార్, చనిపోతే ఇంకా అసలే. అందుకే ఎక్కడైనా ఇగో ఇప్పుడు అవన్నీ ఖాళీనే ఉన్నాయి సార్, వెనక కట్టినవన్నీ. అందులో అయినా మాకు ఇవ్వచ్చుగా వసతి మా అది. ఓకే. సో మొత్తం బురదే ఉంది. ఎంత ఘోరంగా ఉందో చూడండి పరిస్థితి. అదే ఇస్తాను. ఇదేందమ్మా ఇది? అంగన్వాడీ కేంద్రం. అది అంగన్వాడీ కేంద్రం నడుస్తుందా? అది మామూలుగా నడిచేదే. చూడండి, కనీసం ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎంత భయంకరమైన బురదనో చూడండి. వాళ్ళు పాపం రమ్మంటున్నారు.
పరిస్థితి ఎంత భయానకంగా ఉంది చూడండి. బియ్యమా? అయ్యయ్యో, అంత ఆగమాగం ఉంది కదమ్మా. జీవితమే శూన్యం, జీవితమే శూన్యం, శూన్యమే, బతకడమే ఎందుకు లేదు. సన్న బియ్యమేనా అవి? 4 క్వింటాల బియ్యం మొన్న తెచ్చినాం. పిల్లగాళ్ళకు కావాలి, ఎట్లా ఏం చేస్తాం, తినడానికి లేక రూపాయి కూడా పెట్టుకొని తినడానికన్నా కావాలని తెచ్చుకుంటే మొత్తం డోర్లతో సహా పగిలిపోయి ఊడిపోయినాయి, బయటికి సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి. సామాన్లు కూడా వచ్చిరా ఈ సందులకి? ఎవరైనా ఈ సందులోకి ఎవరు రారు, అక్కడికి వస్తారు, మేము ఆడికి పోవడానికి మాకు టైం లేదు. ఈ బురద ఎత్తిపోసుకుని ఎన్ని రోజులు ఎత్తిపోస్తే ఇప్పుడు ఇదంతా ఎట్లా క్లియర్ కావాలా? ఇప్పుడు రోగాలు వచ్చేటట్టున్నాయి. మాకు ఇప్పుడు అయిపోయింది మా పని, హాస్పిటల్ పోవడానికి కూడా పైసలు లేవు, హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు కాళ్ళు చేతులు మొత్తం వణుకుడు వస్తుంది. సొంతిల్లేనా కిరాయికి వచ్చినారా? సొంతిల్లే. సొంత ఇల్లే 30,000 పెట్టి టీవీ తెస్తే 2 నెలలు కాలే తెచ్చి. 30,000 పెట్టి కొనుక్కొచ్చారు. అదేంటి? OnePlus టీవీ, కంపెనీ టీవీని, అది కూడా కంపెనీ 30,000 అయింది. ఫైనాన్స్ లెక్క మొత్తం నీళ్ళ ఇదైపోయింది. ఫ్రిడ్జ్ బీరువా దాని అప్పే సగం పోలే. ఆ టీవీ పోయింది, ఆయన ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు అంటాడు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తాడు మీ బాబు? మా బాబు ఇప్పుడు హైదరాబాద్ చదువుకుంటాడు. అంత ఘోరం చూడండి పాప, అంత పేదోళ్ళే. ఏం పని చేస్తారమ్మా? లోడింగ్ బండలు మోయడానికి ఇంటికి ₹1,00,000 లాస్ వచ్చింది. ఏ నాయకుడు వచ్చి ఏం చేస్తారు? అన్ని మా కడుపు నింపి పోతారు కానీ మా నీడని ఇవ్వట్లేదు. అంటే వాటర్ ప్యాకెట్, భోజనాలు, వాటర్లు 5 కిలోలు 10 కిలోలు బియ్యం ఇస్తారు కానీ మాకేం ఇవ్వట్లేదు. అయ్యా మీరు ఏం చేస్తారో మేము ఏం చేస్తారో మా నష్టపరిహారం కంపల్సరీగా కట్టియాలి మాకు. ఇంటికి కింద వాళ్ళకి ఇంటికి ₹1,00,000 లోపు లాస్ వచ్చింది. టీవీలు, వాషింగ్ మిషన్లు మొత్తం కొట్టుకపోయినాయి. కట్టు బట్టలతో బయటకు వచ్చినాం. ఇక వచ్చి ఇవన్నీ కడుక్కుంటాను. బట్టలు కొన్ని పంచిండ్రు, మంచినీళ్ళు పంచిర్రు, అన్ని పంచిర్రు కానీ మాకు మీరు ఇచ్చే ₹10,000 దేనికి వస్తాయి? మా పిల్లగాళ్ళు చదువుకుంటే సబ్టికెట్లు కూడా పోయినాయి. అసలు ఏమైనా లేవు. సబ్టికెట్లు కూడా మొత్తం కొట్టపోయినాయి. కొంతమంది బంగారాలు కొట్టపోయినాయి, అన్ని కొట్టపోయినాయి. మాట్లాడాడమ్మా, ఓ భద్రమత్త రావు, మీడియా ముందు మాట్లాడరా? అయ్యో పోనీ ఆమె ఎందుకు అంత దూరం నుంచి నడిపిస్తున్నావు? ఉండని ఆడ. అరే రే రే, అంత ఆగమేనా? అసలు ఇది కాదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూలిపోయేటట్టుందిగా. పిల్లల సర్టిఫికెట్లతో సహా డబ్బులు, పాప బంగారంతో సహా పోయింది సరిగా. సర్టిఫికెట్లు కొన్ని ఏరుకొని బట్టలన్నీ ఉతుక్కొని పైన పెట్టుకున్నాం సరిగా. ఆ బట్టలు ఒకసారి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూపించి ఎంత ఇదైపోయిందో మొత్తం, అంత ఇది కూలిపోవడానికి రెడీ. ఏ ఇయర్లో కట్టిరు? ఇంత అద్భుతంగా కట్టిరుగా. అప్పుడే రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిరు. అంతా ఒకేసారి సార్ ఇవన్నీ. సార్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో, పిల్లల కోసం దాచుకున్న డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి సార్. ఏం చేయాలో తెలియదు సార్. చూడండి ఈ మొద్దులు సార్, ఈ మొద్దుల లోపలికి వచ్చిన పాములు ఇలా వచ్చింది సార్. ఇదేనా వాగు? ఇదంతా వాగే. ఆ గుట్టపై కనిపించే ప్లేస్ వరకు వచ్చింది సార్. ఆ పైన వరకు వచ్చింది. పైన వరకు కనిపిస్తుంది కదా సార్, ఆ మట్టి కనిపిస్తుంది గుట్ట దగ్గర. ఓకే, అక్కడికి వచ్చేసింది సార్. అక్కడికి పైకి ఇంకా. ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఓకే, సో ఇది వాగు పక్కనే ఉన్న ఏరియా. ఇది రాజీవ్ గృహకల్ప హౌజెస్ ఉన్నాయి. ఇవి గత గవర్నమెంట్ కట్టించింది, అంటే అప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన ఇండ్లు ఇవన్నీ కూడా టోటల్గా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలాగా కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళందరినీ, అసలు ఈ ఇండ్లు పనికిరావు ఒక రకంగా చెప్పాలంటే. ఈ బురదలో వీళ్ళని ఉంచడం కంటే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తరలించి వాళ్ళకి వేరే ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెంటెడ్ ఉన్న వాళ్ళకు కూడా వేరే అంటే ఏదైనా గృహ నిర్మాణం కల్పించాల్సిన అవసరం కనిపిస్తున్నది. సో చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను, చాలా వరస్ట్గా ఉన్నది. సో ఇంకా మరిన్ని ప్రాంతాలు చూద్దాం పరిస్థితి. వాళ్ళకి ఇచ్చే ఆహార ప్యాకెట్ల కోసం వాళ్ళ పాపం లొల్లి, వాళ్ళు ఏదో మాకు ఇచ్చిర్రు మాకు ఇవ్వలేదు అన్నది ఆ లొల్లి నడుస్తూ ఉన్నది. ఎంత ఘోరం చూడండి, చివరికి పులిహోర ప్యాకెట్లకి, వాటర్ ప్యాకెట్లకి కొట్టుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, సో గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. అనుకున్నంత స్థాయిలో మీరు మాట్లాడట్లేదు, డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అధికారులు ఎందుకు వీళ్ళందరినీ అలర్ట్ చేయలేకపోయారు? సర్టిఫికెట్లు కూడా నానిపోయే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది పిల్లలవి? సో తక్షణం గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.